ఓకేనా, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రెండ్స్. ఈరోజు ఈ టాపిక్ జరిగి ఏంటంటే మన గోపీచంద్ గారి భీమా ఫిలిం రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎన్ని వరకు చూడండి అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కొంచెం వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో టాపిక్ మన భీమా మూవీ రివ్యూ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా అనిపించింది ఫిలిం కావాలంటే నచ్చింది భయ, బాగుంది. మన గోపీచంద్ గారు ఈ మూవీతో ఒక కంబ్యాక్ ఇచ్చారు. అండ్ ఈ పోలీస్ క్యారెక్టర్లో నేను ఆఫ్టర్ ది గోలీమార్ మూవీ తర్వాత నేను చూసాను. ఆ గోలీమార్ సినిమా కూడా టీవీలో, అంటే నిజం చెప్తున్నాను, టు బి ప్రాంక్, మూవీస్లో మనము టీవీ చూస్తాం చూడండి, దాంట్లో చాలా టైప్లో ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆ మూవీ నేను చూస్తూ ఉంటా గోలీమార్ సినిమా. కానీ అదేందేమో ఆ వెనుకకు బీజిఎం స్కోర్ కూడా చాలా బాగుంటుంది ఆ గోలీమార్ మూవీలో. దాంట్లో పోలీస్ క్యారెక్టర్ మన గోపీచంద్ గారే. సో దాంట్లో మనకు తెలిసిందే మన రోజా గారు ఉంటారు అండ్ హీరోయిన్గా మన ప్రియమణి గారు ఉంటారు. సో మనకు తెలిసిందే ఆ క్యారెక్టర్స్కి చాలా నేను కనెక్ట్ అవుతుండే అప్పట్లో. సో అది పక్కకు పెడితే ఆఫ్టర్ దిస్ మనకు ఈ ఫిలింలో భీమా ఫిలింలో పోలీస్ క్యారెక్టర్ మన గోపీచంద్ గారిని చూస్తే చాలా డేస్కి చూసాం కాబట్టి సూట్ అయింది భయ. మూవీకి తగ్గట్టు క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ దీంట్లో మనకు డ్యూయల్ రోల్ అంటుల్లో ఇక అది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. అది నేను మాత్రం రిలీజ్ చేయాలి తెలుసుకోలేను. అది మీకు మూవీలో అసలుకి ఎలాంటి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందనేది మేము మూవీ చూసినాక తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టోరీ గురించి మాట్లాడదాం. స్టోరీ ఏం లేదు, మన భీమా అనే వ్యక్తి, సో ఇతను అనుకోకుండా ఒక ఊరికి వెళ్తారు. ఆ ఊళ్ళో అసలుకి అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలుకి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నారో, ఆ ఊళ్ళో ఏం జరిగింది, సో ఇలా ఉంటుంది ఓవరాల్గా. నేను ఇంకా డీప్గా చెప్పలేను, ఎందుకంటే మీరు ట్రైలర్ చూస్తే మీకు అసలు మూవీ అనేది ఒక రేంజ్లో ఉండబోతుందా లేకపోతే మనకు తగ్గట్టు అనిపిస్తుందా అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇదొక యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం కాబట్టి మీకు పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాంతోపాటు మన గోపీచంద్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ మూవీ కంపల్సరీ అయితే బాగా నచ్చుతుందని చెప్తాను. ఎందుకంటే ఇలాంటి మాస్ ఫిలింలో చాలా మనకు సిటీమార్ అనే ఫిలిం తప్ప ఇలాంటి మాస్ ఫిలింలో మళ్ళీ ఒక పోలీస్ క్యారెక్టర్లో మనకు కనిపిస్తున్నాడు మన గోపీచంద్ అన్న. నేను ఈ మూవీ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండే, నాకు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే నాకు మూవీ అనేది కనెక్ట్ అయింది అండ్ నాకు నచ్చింది. అండ్ ఇక వెన్ కంపేర్ టు భయ్యా మన ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం బాగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది, అట్లనేం లేదు, కానీ ఆ ఇంటర్వెల్ సీన్ తర్వాత ఇక అదిరిపోతుంది అనే సిచ్యువేషన్కి వస్తుంది సెకండ్ హాఫ్లో. ఇక ఆరు నుంచి మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక క్లైమాక్స్ మాత్రం నిజం చెప్తున్నా, మీరు ట్రైలర్లో చూసే ఉంటారు కొన్ని షార్ట్స్, అవి ఏ షార్ట్స్ అని నేను చెప్పాను, ఆ షార్ట్స్ క్లైమాక్స్లో అయితే కనిపిస్తాయి. అది చాలా అవసరము. అది ఇంకా నేను ఎక్కువ కూడా చెప్పలేను. లైక్ ఇక ఎలా చెప్పాలంటే ఒక సైంటిఫిక్ వేలో కొంచెం ఆ టైప్లో అయితే ఉంటుంది, మీరు చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది. అండ్ ఇక అది పక్కకు పెడదాం. ఇక అది పక్కకు పెడితే ఇక నెక్స్ట్ పాయింట్ సాంగ్స్లో నాకు నచ్చిన సాంగ్ ఒకటే, ఆ లవ్ స్టోరీ సాంగ్ తప్పించి మన పోలీస్ క్యారెక్టర్కి సపరేట్ ఒక సాంగ్ ఇచ్చాడు. సో అది ఆ సాంగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత ఇక బీజిఎం స్కోర్ గురించి మాట్లాడదామా. ఉంది భయ, మూవీకి తగ్గట్టు కొన్ని దగ్గర సూట్ అయ్యే విధంగా అయితే బీజిఎం స్కోర్ అయితే చేశారు. అది మాత్రం నాకు కొంచెం కనెక్ట్ అయ్యే విధంగా అనిపించింది. అండ్ ఇంకా మూవీలో అందరు క్యారెక్టర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ వాళ్ళ రోల్లో ఓకే అనిపించింది. ఎస్పెషల్లీ మన గోపీచంద్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది, పిక్స్గా కలిపోయింది. అండ్ ఒకటే మాట చెప్తాను, థియేటర్లోకి వెళ్ళి ఈ మూవీని చూసేయండి, అస్సలు మిస్ కాక నేను చెప్తాను. ఎందుకంటే ఓటీటీ కోసం ఇలాంటి మూవీస్ వెయిట్ చేస్తే ఏంది భయ్యా, మన గోపీచంద్ గారి మూవీ కాబట్టి నేను తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడని నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మన విశ్వక్సేన్ గారి గామి ఫిలిం రివ్యూ వస్తుంది. అండ్ అంతవరకు వెయిట్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ మూవీ ఒక మంచి కంబ్యాక్ తోటి మన గోపీచంద్ అన్నకి ఒక మంచి హిట్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇదనమాట ఓవరాల్గా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.